అదేం లేదు మావయ్య. ఇది నా ఒక్కదాని వల్ల జరిగింది కాదు. సమిష్టిగా కృషి చేసి అందరం ప్రయత్నించి కష్టపడి సాధించాము. అత్తయ్యకి అమ్మవారు సోకిన తర్వాత అందరం కంగారు పడ్డాము. గుడిని వెతకడానికి అందరూ తలో దిక్కు వెళ్ళి ఎంతో ప్రయత్నించాము. అత్తయ్య గారు కూడా మనకి మంచి జరగాలని అన్ని బాధల్ని తను ఓర్చుకున్నారు. చివరికి అమ్మవారు కరుణించి మన కష్టాలన్నీ తీర్చింది. నీది ఎంత మంచి మనసమ్మా. కష్టమంతా నీది, ఫలితం అందరికీ పంచుతున్నావు. పావని అక్క, భాస్కర్ బావ ఆ అడవిలో తప్పిపోయి ఎన్ని కష్టాలు పడ్డారు. మనమంతా ఒకచోట, వాళ్ళొక చోట. తలుచుకుంటేనే బాధ, భయం రెండూ కలుగుతున్నాయి. ఆ తప్పు నాదేనమ్మా. నేను ఫోన్ మర్చిపోకపోతే అలా జరిగేది కాదు. భోజనాలు, నీళ్లు మా దగ్గరే ఉండిపోయాయి. అదే మాకు బాగా బాధ అనిపించింది. అవును వసు, మీరంతా ఆకలితో దాహంతో ఉంటారని మేం చాలా బాధపడ్డాం. అడవిలో పులిపాము మమ్మల్ని చాలా భయపెట్టాయి. అవునవును, అందుకేగా ఆకులు కప్పుకుని రెస్ట్ తీసుకున్నారు. అమ్మా పావని, అలసటగా ఉంది. అందరికీ కాస్త కాఫీ ఇస్తావమ్మా? అలాగే మావయ్య. వంట కూడా చేసేస్తాం మావయ్య. 2 రోజులుగా ఎవరూ సరిగ్గా తినలేదు. ఏంటి బన్నీ అలా ఉన్నావు? అను, కీర్తిల్ మనతో రాలేదు కడ్డాడే. వాళ్ళని మిస్ అవుతున్నాను. సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కదా బన్నీ, అందుకే మనం అడవి నుంచి వస్తుంటే అను, కీర్తిల్ని అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు తీసుకెళ్లారు. డోంట్ వరీ, ఓ 10 రోజులు అక్కడ ఉండి తర్వాత తిరిగి వచ్చేస్తారు. అప్పుడు వాళ్ళతో ఆడుకుందు కానీ, ఓకేనా? ఓకే డాడీ. నా కుటుంబమే నా బలం. మీ వల్లే నేను ప్రాణాలతో ఉన్నాను. ఆ అమ్మవారికి మీకు కృతజ్ఞతలు చెప్పాలి. స్నానం చేసి రండి. ఏంటండి అలా చూస్తున్నారు? మీకు ఇంత మంచి మనసు ఎలా వచ్చిందండి? మంచి మనసా?
ఇందాక అందరం కష్టపడ్డామని చెప్పారు. నిజానికి అందరికంటే ఎక్కువ కష్టపడింది మీరు. కానీ అందరికీ క్రెడిట్ ఇచ్చారు. అదేం లేదండి, అంతా కష్టపడ్డారు. మా కష్టం వదిలేయండి. మీరు 2 రోజులు ఉపవాసం ఉన్నారు. ఆకలిని దప్పికిని ఓదార్చుకున్నారు. గుడిని కనిపెట్టింది మీరే. పాము కాటుకి గురయ్యారు. అమ్మవారి బోనం మోశారు. నిప్పుల గుండంపై నడిచారు. అమ్మ కోలుకోవాలని నిద్ర, తిండి, నీళ్లు అన్నీ మానుకున్నారు. కానీ సమిష్టి కృషి అని చెప్పారు. ఇది మన కుటుంబం అండి. మావయ్య గారు మొక్కుకున్నా, అత్తయ్య గారు బాధపడినా అంతా ఈ కుటుంబం కోసమే. ఇందులో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనే భేదాభిప్రాయం నాలో లేదు. అంతా సమానమేనండి. అందుకేనండి మీది మంచి మనసు అంటున్నాను. అసలు ఆ మనసు ఎలా వచ్చిందా అని అడుగుతున్నాను. అందుకు కారణం ఒకరున్నారు. ఎవరు? అదిగో ఆయనే. నేను? అవును, మీరే నాకు ఇన్స్పిరేషన్. నేను మీకెలా? మీరు ఈ 2 రోజుల కష్టం గురించి చెప్తున్నారు, కానీ మీరు ఈ కుటుంబం కోసం ఎన్ని సంవత్సరాలుగా కష్టపడుతున్నారు. ఈ ఇంట్లో మావయ్య గారు విశ్రాంతిలో ఉన్నారు. భాస్కర్ బావ అమాయకులు. అఖిల్ ఇంకా చిన్నవాడు. మీరొక్కరే ఇంత పెద్ద కుటుంబాన్ని ఇన్నాళ్లుగా మీ భుజాలపై మోస్తున్నారు. మీ కష్టంతో పోలిస్తే నా కష్టం ఎంతండి? మీకు భార్యనైనందుకు మీ నుంచి కొన్ని మంచి విషయాలు నేర్చుకోవాలి కదా. బాగుందండి. ఇప్పుడు ఆ క్రెడిట్ నాకు ఇస్తున్నారా? ఇవ్వడం లేదండి, మీ నుంచి ఆ మంచిని నేను తీసుకున్నాను. మిమ్మల్ని పొగడ్డానికి కూడా నాకు అవకాశం ఇవ్వరా? మీరిస్తున్నారా? ఇది కూడా మీ నుంచి. మీరు చాలా స్ట్రాంగ్ అనుకుంటే మరీ ఇంత సెన్సిటివా? మీరు భయపడ్డారంటే నేను నమ్మలేను. అంటే మీ మీద నాకు బాధ్యత లేదంటున్నారా? లేకపోతే ప్రాణాలకి తగ్గించి నోటితో విషం ఎందుకు పీలుస్తారు? అదంతా మీకు గుర్తుందా? మీరు కాన్షియస్లో లేరనుకున్నానండి. మనిషిగా స్పృహలో లేను, కానీ నా మనసు మేలుకొనే ఉంది. జరిగేదంతా చూస్తూనే ఉంది. చాలా థ్యాంక్స్ అండి. నాకైతే అప్పుడు భయం వేయలేదు. నాకేం జరిగినా చూసుకోవడానికి మీరున్నారన్న ధైర్యం, నమ్మకంతో ఉన్నాను. అయితే మీకు కూడా థ్యాంక్స్ అండి.
సరే, ఫ్రెష్ అయ్యి రండి. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ అయ్యయ్యయ్యయ్యయ్యో అమ్మా అమ్మా అబ్బా ఏంటంటీ ఇల్లు చేరగానే మీకు 1000 ఏనుగుల బలం వచ్చినట్టుంది. చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుందే నా పరిస్థితి. అమ్మా అదే అడవే తల్లి, ఇంటికొచ్చినా అదే కళ్ళ కనిపిస్తోంది. అమ్మా ఆ పులి ఆ పాము ఇంకా పక్కపక్కనే తిరుగుతున్నట్టుందే. ఇదిగో మళ్ళీ నేను చచ్చిన అడుగు పోను పోను. అంత భయం ఎందుకే? ఏమంత కష్టపడిపోయావని? నేను కష్టపడలేదా? ఆ కష్టం పగవాళ్ళకు కూడా రాకూడదురా. అంత కష్టపడే బదులు నువ్వు బ్రతికే ప్రయోజనమే. బకెట్ తనేయచ్చు కదా. పాపం మామయ్య పైన ఒంటరిగా ఉన్నాడు, వెళ్ళి కంపెనీ ఇవ్వచ్చుగా. ఇద్దరు కలిసి ఎంచక్క డ్యూట్స్ పాడుకోవచ్చు. అంటే ఏంట్రా, నేను అంత తొందరగా పైకి పోవాలనుందా నీకు? నువ్వు మాత్రం ఇక్కడ ఒంటరిగా ఉండి ఏం చేస్తావు? నువ్వు ఎంత అరిచి గీపెట్టినా నీకు రెండో పెళ్లి జరగదు. అందుకే మావ దగ్గరికి వెళ్ళిపో. ఎంతసేపు పోయిన మావయ్య గురించానా? ఉన్న మావయ్య గురించి ఆలోచించు. ఉన్న మావయ్య ఎవరే? అదే నా మనసులో ఉన్న మావయ్య. ఆయన గురించి ఆలోచించమంటున్నాను. పోయిన మావయ్య నీ మనసులో ఇంకా ఉన్నాడా? మరెందుకే రెండో పిల్లని చంపుతున్నావు? బా నీకు అర్థం కాదు, పోరా. కొంపదీసి ఎవరితో అయినా లవ్లో పడ్డావా? మందు సిగరెట్లు మా ఏజ్ వాళ్లకు హానికరం. ప్రేమ పెళ్లి నీలాంటి ఓల్డ్ ఏజ్ వాళ్లకు హానికరం. మీ మనసులో ఉన్న మావయ్య అంటే ట్యూషన్ మాస్టరేనాంటీ? అవునే, ఆయనే. 2 రోజుల్లో వచ్చేస్తానన్నారు. 4 రోజులైనా ఇంకా రాలేదు. ఇక రాడు కూడా. అదేంటే? నాకు తెలిసి మీ టార్చర్ తట్టుకోలేక పారిపోయి ఉంటాడు. నేను ఆయన టార్చర్ పెట్టానా? ప్రేమనే కదే పంచాను. మీరు ప్రేమ అనుకున్నారు, ఆ మాస్టర్ గారు తని హింస అనుకున్నారు. అలా అనకే నా గుండె ముక్కలైపోతుంది. పాపం ఆయన గుండెని ముక్కలేందో. ఏంటే అన్నా? అబే ఏం లేదంటే, మాస్టర్ గారు వచ్చే వరకు వస్తాడు నా రాజు ఈ రోజు అంటూ పాడుకోండి. అవునే, మనసులో రోజు పాడుకుంటున్నాను. నా పాట వినైనా ఆయన రావాలి. వసుగారు ఏమైందండి? కబోర్డ్ క్లీన్ చేస్తున్నానండి. గాజులు కింద పడిపోయి పగిలిపోయాయి. ఏం కాదు కదా? ఏంటండి మళ్ళీ మీరు ఇలా సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నారా? దయచేసి ఇవన్నీ మర్చిపోండి. అంటే
గాజులు పగిలిపోవడం మంచిది కాదు కదండి. బన్నీ ఇటు రావద్దు. నీకు హెల్ప్ చేస్తాను మమ్మీ. వద్దు బన్నీ, గాజు ముక్కలు గుచ్చుకుంటాయి. గాజులు పగిలిపోయాయి. మళ్ళీ ఏ సమస్య వచ్చి పడుతుందో ఏంటోనండి. ప్రతి చిన్న విషయానికి ఇలా భయపడితే ఎలాగండి? గాజులు కింద పడి పగిలిపోయాయి, అంతే కదా. ఇలాంటి వాటిల్లో సెంటిమెంట్ కాదండి, లాజిక్ వాడాలి. బన్నీ, చీపురు కట్ట తీసుకురా. ఓకే మమ్మీ. ఇదిగో మమ్మీ. నేను హెల్ప్ చేస్తాను. పర్లేదండి. ఏంటి మమ్మీ అది? మా చిన్నప్పటి ఆల్బమ్ బన్నీ. అవునా? అయితే ఇందులో మీ చిన్నప్పుడు ఫోటోలు ఉంటాయా డాడీ? బోలెడన్ని ఉన్నాయి. చిన్నప్పుడు మీరు ఎలా ఉండేవారో చూపిస్తారా డాడీ? ఓకే. ఇది భాస్కర్ అన్నయ్య, ఇది నేను, ఇది అఖిల్. ఇది నేను. డాడీ, చిన్నప్పుడు మీరు చాలా క్యూట్గా ఉన్నారు. థ్యాంక్ యూ బన్నీ. ఏమండి, ఇక్కడ ఈ అమ్మాయి ఎవరు? మా అమ్మ. హా? అత్తయ్యనా? అవునండి. అత్తయ్య గారు క్లాసికల్ డాన్సరా? అవునండి. అమ్మ డాన్స్ చూసే నాన్న ఇంప్రెస్ అయి పెళ్లి చేసుకున్నారంట. నాకెప్పుడు చెప్పనే లేదు. మరి అత్తయ్య ఇప్పుడు ప్రాక్టీస్ చేయట్లేదా? మేము ముగ్గురం పుట్టగానే అమ్మ ప్రాక్టీస్ చేయడం మానేశారు. పాపం అమ్మకు మాతోనే సరిపోయింది. తన కళ మరుగున పడిపోయింది. ఈ ఫోటో ఆల్బంలా జ్ఞాపకం అయిపోయింది.
హ్యాపీ మదర్స్ డే మమ్మీ. థ్యాంక్ యూ బన్నీ, థ్యాంక్ యూ సో మచ్.